రాజు గారు జస్ట్ మినిట్ లో ఏం చేయబోతున్నారు? పెసర పొంగడాలు చేస్తున్నామండి. పెసర పొంగడాలు. వావ్. ఓకే. సో ఎలా ఉంటుంది రాజు గారు పెసరపప్పుతో పొంగడాలు? సో అంటే మనకు మెయిన్ గా పొంగడాలు ఎక్కువ ఏంటంటే మనకు మినపప్పుతోనే చేసుకుంటూ ఉంటారు కదా. సో ఇలా పెసరపప్పుతో కొంచెం డిఫరెంట్ టేస్ట్ లో, అంటే పెసరపప్పుకు ఒక పర్టికులర్ ఫ్లేవర్స్ ఉంటాయి కదా. ఓకే. సో వాటిలో కొన్ని ఈ ఉల్లిపాయలు అవన్నీ మనం యాడ్ చేసుకొని చేసుకుంటే సూపర్ గా, అంటే కొంచెం డిఫరెంట్ గా వస్తుంది టేస్ట్ అనేది. సో ఈ సీజనల్ గా మనకి ఇలాంటి స్నాక్స్ ఐటమ్ వేడివేడిగా తింటే చాలా బాగుంటుంది కదా. సో ఇది కూడా చాలా బాగుంటుంది. ఓకే, పెసర పొంగడాలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. పెసర పొంగడాలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: పెసరపప్పు 1 కప్పు, బియ్యం పిండి 2 టేబుల్ స్పూన్లు, పెరుగు 1/2 కప్పు, వంట సోడా చిటికెడు, జీలకర్ర 1 టీ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 4, ఉప్పు తగినంత, తరిగిన ఉల్లిపాయ 1, కొత్తిమీర కొద్దిగా, నూనె 2 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలు చూసాం కదా, పెసర పొంగడాలు స్టార్ట్ చేసేద్దాం. రాజుగారు రెడీయా? ఓకేనండి. సో ఫస్ట్ మనం నానబెట్టిన పెసరపప్పుని మిక్సీ పట్టేసుకొని పేస్ట్ లా రెడీ చేసుకున్నాం అండి. ఓకే. ఎంతసేపు నానబెట్టుకోవాలి రాజు గారు? గంట సేపు సరిపోతుందండి, పెసరపప్పు కాబట్టి ఫాస్ట్ గా. ఫుల్ ఫైన్ గా పేస్ట్ చేసుకోవాలా, కొంచెం కచ్చాపచ్చగా ఉండొచ్చు? ఫైన్ గా చేసుకుంటేనే బాగుంటుంది, పొంగడాలు కదా. సో కొంచెం లైట్ గా రఫ్ గా ఉన్నా పర్లేదు, కొంచెం బరకగా. సరిపోతుందా రాజు గారు? ఇంకొంచెం కావాలి. ఓకే, సో మీరు గ్రైండ్ చేసేస్తూ ఉండండి, ఆలోపు మేము చిట్కా చూసేస్తాం. ఓకే. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. మనం రోజువారీ మేకప్ లో భాగంగా కళ్ళకి ఐలైనర్ వేసుకుంటూ ఉంటాము, కాజల్ పెట్టుకుంటూ ఉంటాము, మస్కరా వేసుకుంటూ ఉంటాము. ఇలా వీటన్నిటితో కూడా కళ్ళని అందంగా డెకరేట్ చేసుకుంటూ ఉంటాం. కానీ అలా వాష్ చేసుకుని వదిలేస్తూ ఉంటాం, పూర్తిగా పోదు. రాత్రి పడుకునే ముందు మరీ ముఖ్యంగా కళ్ళు శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి, లేదంటే ఐ ల్యాషెస్ ఊడిపోయే ప్రమాదం ఉంది. ఈ కెమికల్స్ అంతా కూడా అలాగే రాత్రంతా ఉండడం కూడా చర్మానికి అంత మంచిది కాదు. అందుకే పడుకునే ముందు రోజ్ వాటర్లో కాటన్ డిప్ చేసుకుని దాంతో కళ్ళను శుభ్రంగా క్లీన్ చేసుకుంటే కళ్ళు ఆరోగ్యంగా ఉంటాయి. ఓకే, చిట్కా చూసాం కదా, సరిపోయిందా రాజు గారు? మాది కూడా రెడీ అయిపోయింది. సూపర్. ఓకే, సో ఇది ఒక బౌల్లోకి తీసేసుకున్నాం. సో కొంచెం ఫైన్ గానే చేసేసుకున్నాం. అవునండి. సో ఇప్పుడు దీంట్లో కొంచెం బ్యాండింగ్ కొరకు బియ్యం పిండి, సో లేదా దీంట్లోనే మనం కొద్దిగా బియ్యం కూడా నానబెట్టేసి అలాగే గ్రైండ్ చేసుకోవచ్చు. ఓకే. బియ్యం పిండి, పెరుగు అండి. సో కొంచెం లైట్ పులుపు ఉంటే కొంచెం బాగుంటుంది. పునుగులు అన్నప్పుడు మనం ఎప్పుడైనా దోశ పిండి లేదా ఇడ్లీ పిండి మిగిలినప్పుడు ఎక్కువగా అలా వేసుకుంటూ ఉంటాం కదా. సో ఇక్కడ ఇది అలా బాగుంటుంది. కొద్దిగా వంట సోడా అండి, సో కొంచెం పొంగడానికి వేస్తున్నాను. అలాగే కొద్దిగా జీలకర్ర, తరిగిన పచ్చిమిరపకాయలు, తరిగిన ఉల్లిపాయలు. సో ఇవన్నీ ఆప్షనల్ అండి, కావాలనుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. సరిపడా ఉప్పు, సో కొద్దిగా కొత్తిమీర. సో ఈలోగా పొంగడాల గిన్నె కూడా మనం వేడి పెట్టేసుకున్నాం. ఇవన్నీ బాగా కలిపేసుకోవాలి. సో ఇది ఈవినింగ్ తినడానికి పర్ఫెక్ట్ గా ఉంటుంది కదా రాజు గారు? అవునండి, స్నాక్స్ లాగా చాలా బెస్ట్. ఎప్పుడు ఒకటే రకంగా చేసుకుంటూ ఉంటాం కాబట్టి మినపగుళ్ళతో వాటితో, బట్ మనం ఈసారి పెసరపప్పుతో కొంచెం డిఫరెంట్ గా ట్రై చేసాం. ఓకే, సో కావాల్సింది ఏంటంటే మిక్స్డ్ దాల్, అన్ని రకాల పప్పులు కూడా కొద్దిగా క్వాంటిటీలో యాడ్ చేసుకుంటే బాగుంటుంది. ఓకే. మనం చేసుకునే కుకింగ్ మెథడ్ కూడా హెల్దీయే కదా. అవును, బాగుంటుంది. ఓకే, సో ముందుగా నూనెతో ఈ గుంటలో కొద్దిగా నూనె వేసేసుకున్నాం. ఇది ఎవరి ఇష్టం వాళ్ళది కదా, నేతితో కూడా కాల్చుకుంటారు కొంతమంది. ఎస్, నెయ్యి కానీ కొంచెం వెన్న వేసుకున్నా బాగుంటుంది. ఇది చేసుకోవడం కూడా ఈజీ కదా రాజు గారు? చాలా దగ్గర
ఇది అవైలబుల్ ఉంటే చిన్నపిల్లలు కూడా చేసేసుకోవచ్చు హ్యాపీగా, గుంటల్లో చక్కగా ఫిల్ చేయడమే కాబట్టి. ఫిల్ చేయడం అనేది సో నానబెట్టాం కాబట్టి పెసరపప్పు ఫాస్ట్ గానే అవుతుంది. కొంచెం స్టిక్ అవుతుంది, నాన్ స్టిక్ దాంట్లో చేసుకుంటే బెటర్ అండి, బాగా అతుక్కోకుండా ఈజీగా వచ్చేస్తుంది. సో అలాగే సైడ్లోంచి కూడా కొద్దిగా ఆయిల్ వేసుకుంటే మనకు ఎడ్జెస్ ఈజీగా ఊడొచ్చేస్తాయి మనకి. కొంచెం మూత పెట్టేస్తే కొంచెం ఫాస్ట్గా ఆ స్టీమ్ పైన కొంచెం ఫాస్ట్గా అవుతుంది. చూద్దాం రాజు గారు. ఓకే, సో మనకి ఇప్పుడే అర్థమైపోతుంది కింద నుంచి కలర్ చేంజ్ అయిందని. ఇది టర్న్ చేయడానికి ఏదో ఒక ఇది ఉంటుంది కదా, చిన్న స్టిక్ ఉంటుంది, స్టిక్ లాంటిది. స్టిక్ లాంటిది ఉంటుంది. సూపర్. సో ఇక్కడ కూడా కొద్దిగా ఆయిల్ వేస్తున్నాను. సో ఫుల్ సిమ్ లో చేసుకుంటే మనకి లోపలంతా కూడా బాగా కుక్ అవుతుంది కదా. ఎస్, అంటే కొంచెం మందంగా ఉంటుంది కదా, కొంచెం మనం అలా ముద్దలా వేస్తాం కాబట్టి స్లో ఫైర్ లో చేసుకుంటే బెటర్ అండి. చూద్దాం రాజు గారు. ఓకే వావ్, ఓకే అయిపోయింది కదా. స్టవ్ ఆఫ్ చేసేద్దాం. సో ఇది కాసేపు అలాగే వదిలేసి కార్వింగ్ చేసేద్దామా? ఎస్ అండి, చిన్న బొమ్మల షేప్ లో చేస్తున్నాను. ట్రయాంగిల్ షేప్. సో డైరెక్ట్గా ప్లేట్లోనే పెట్టేసేస్తాను. ఓకే, సో మేల్ ఫీమేల్ చూపిస్తున్నాం. ఓకే. బాగుంది రాజు గారు, సింపుల్ అండ్ క్యూట్ గా. థ్యాంక్ యూ అండి. సో పిల్లలకి చెప్పుడు ఇలా మనం చేసేస్తే తినేస్తారు కూడా. యా, అవును. ఓకే, వెరీ నైస్. సో ఇవి కూడా తీసేద్దాం పొంగడాలు. సో పెసరపప్పుతో చేయడం వల్ల మంచి గోధుమ రంగు, ముదురు గోధుమ రంగు మనకు కలర్ వచ్చింది. ఓకే, సో పెసర పొంగడాలు రెడీ అండి. ఓకే, వేడి వేడిగా పెసర పొంగడాలు రెడీ అండి. టేస్ట్ చూడబోయే ముందు ఈ పొంగడాలు తయారీ విధానం మరోసారి చూసేద్దాం. పెసర పొంగడాలు తయారు చేసుకునే విధానం. ముందుగా పెసరపప్పు నానబెట్టి రుబ్బి ఒక బౌల్లోకి తీసుకోవాలి. దీనిలో
బియ్యం పిండి, పెరుగు, వంట సోడా, జీలకర్ర, తరిగిన పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు, కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని పొంగడాల పాన్ లో ఉంచి నెయ్యితో 2 వైపులా కాల్చుకోవాలి. అంతే, పెసర పొంగడాలు రెడీ. పెసర పొంగడాలు ఎలా ఉన్నాయో టేస్ట్ చూసి చెప్పేస్తానండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కలర్ అనేది చాలా బాగా వచ్చింది. యా, లోపలంతా కూడా పెసరపప్పు ఫ్లేవర్ తెలుస్తుంది. స్మెల్ అంతా కూడా పెసరపప్పు లాగే ఉంది. Yes. పెరుగు వేసాం, కొంచెం ఆ పులుపు తెలుస్తుంది. అవును, కొద్దిగా తినే సోడా కూడా వేసాం కదా, కాస్త గుల్లతనం కూడా వచ్చేసింది ఇందులో. వచ్చింది. సో అంటే అప్పటికప్పుడు చేసుకున్నప్పుడు మనం కొంచెం చిన్న చిన్న టిప్స్ యూజ్ చేస్తే సో పులిసిన పిండితో చేసుకుంటే ఎలా వస్తుందో అలాగే వచ్చేస్తుంది. అలాగే వస్తుంది. టేస్ట్ చాలా బాగుంది రాజు గారు. అంటే డిఫరెంట్ గా కూడా ఉంది. పెసరపప్పు ఫ్లేవర్ అనేది పొంగడాల్లో ఎప్పుడు టేస్ట్ చేయలేదు, ఫస్ట్ టైం ఇది. చాలా ఎక్కువగా ఏంటంటే టేస్ట్. మనం పెసరతో పునుగులే వేసుకుంటాం. అవును, సో ఈ పొంగడాలు అనేది చాలా తక్కువ. కానీ బాగుంది రాజు గారు, థ్యాంక్ యూ. చాలా టేస్టీగా ఉందండి. మీరు కూడా ట్రై చేయండి.